హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా కూల్గా ఒక మంచి స్వీట్ చేసేసాను. నేను ఎలా చేశానో మీకు కూడా చెప్పేస్తాను, చూసేయండి. నేను ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఏం లేదండి, ఒక గిన్నెని మొత్తం ఉల్లిపాయలు, బిర్యానీకి కావాల్సినవి ఏమున్నాయి, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవన్నీ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒక గిన్నెలోని గరం మసాలా సరుకులు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీకి సంబంధించిన అన్ని సరుకులు ఏ ఉంటే అవి వేసేసి జీడిపప్పులు కూడా వేసేసుకోండి. అంటే ఓల్ గరం మసాలాలు ఎన్ని ఉంటాయో అన్నీ వేసేసుకొని, కొద్దిగా జీడిపప్పులు కూడా వేసేసుకొని, నూనె కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. మీ దగ్గర ఏముంటే నూనె, నెయ్యి లేకపోతే నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసేసుకున్నాను. ఇంకొక పొయ్యి మీద నేను దమ్ బిర్యానీ అన్నాను కదా, దమ్ బిర్యానీకి సంబంధించి ముందుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కలిపేసి పెట్టేసానండి. ముక్కలని నిమ్మకాయ అది పిండి, కొద్దిగా పెరుగు ఇవన్నీ వేసి కలిపి పెట్టేశాను. కాసేపు పొయ్యి మీద పెట్టి కూడా ఉడికించేస్తున్నాను. ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, అందుకని ఉడికించిన తర్వాత ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కాసేపు వేగిన తర్వాత కొబ్బరి గసాలు, పచ్చి కొబ్బరి గసాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకున్నానండి. నేను వేసుకొని ఇది కూడా బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ముందుగానే మనకి ఎన్ని బియ్యం అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని తగ్గట్టుగా ఎన్ని బియ్యం కావాలో అన్ని బియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని, వాటికి ఈ బియ్యానికి గ్లాసున్నర కదా వేసుకోవాలి వాటర్. గ్లాసున్నర వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కూడా పక్కన పెట్టేశాను, కడిగి పెట్టేసుకున్నాను. ఈ మసాలాలు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఈ బియ్యం తీసుకెళ్ళి అందులో వేసేసుకుంటానండి. నేను వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు అది అన్నీ సరిపోయింది లేనిది చూసి మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కచ్చంబరుగు అంటే పెరుగు చట్నీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ కొద్దిగా వేసి ఉప్పు అది వేసి పెరుగు చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక అన్నం 80% వచ్చింత ఉడికే వరకు ఉంచుకొని కొద్దిగా రైస్ తీసి పక్కన పెట్టుకొని ఈ ముక్కలని ఉడికిపోయి ఉంటాయి కదా బాగా, ఈ ముక్కల్ని కూడా తీసి అందులో పెట్టేసి ఆ రైస్ కూడా దాని మీద వేసేసి దమ్ పెట్టేసి అలా సిమ్లో పెట్టేసి వదిలేసాను. అంతేనండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేనైతే ఇలాగే సింపుల్గా చేసుకుంటాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయిపోయింది. ఇంకా అందులోకి చికెన్ కర్రీగా చేశాను. చూడండి, చికెన్ కర్రీ కూడా చాలా బాగా టేస్ట్గా వచ్చింది. ఒకసారి నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో పెట్టానండి మీకు. అంటే ఎవరికి రాదని కాదు, నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూడమని చెప్తున్నాను. చికెన్ కర్రీ ఇంకేముంది, పెరుగు చట్నీ ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా. దమ్ బిర్యానీ, కర్రీ, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అది తిన్న తర్వాత ఏమన్నా కూల్గా తినాలనిపించింది కదా, అందుకని ఇప్పుడు కూల్గా బ్రెడ్ కస్టర్డ్ చేస్తున్నాను. బ్రెడ్ కస్టర్డ్ కూడా చాలా సింపులేనండి. అన్నీ ఉంటే ఏం లేదండి. నేనేం చేశానంటే బ్రెడ్ ముక్కల్ని బాగా వేయించేసుకున్నాను. నూనె అయినా కానీ బాగా అంటే కొద్దిగా రోస్ట్గా, నూనె అయినా కానీ నెయ్యి అయినా కానీ మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకొని వేయించేసుకోండి. నేను కొద్దిగా నెయ్యి వేసి బాగా, నెయ్యి అంటే కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసి డీప్ ఫ్రై చేయటం కాదండి, కొద్దిగా ఒక స్పూన్ వేసి అలా దాని మీద పెట్టి వేయించుకున్న తర్వాత కస్టర్డ్ రెడీ చేసి పెట్టుకున్నాను. పాలల్లో పంచదార వేసేసి కస్టర్డ్ పౌడరు పాలల్లో కలిపి ఉండలు లేకుండా ఆ పాలల్లో కరిగించేసుకున్నాను. కొద్దిగా థిక్గా అయిపోయింది కదా, అందులోని వెనిలా ఎసెన్స్ కానీ కొద్దిగా ఇది
కస్టర్డ్లో వెనీలా ఎసెన్స్ ఉంటుంది కాబట్టి ఇష్టమైతే యాలకుల పొడి వేసుకోండి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగున్న తర్వాత ఇప్పుడు ఆ కస్టర్డ్ బాగా దగ్గరికి అయిన తర్వాత, థిక్గా అయిన తర్వాత చల్లార్చుకోండి. చల్లార్చుకున్న తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక గిన్నెలోని కొద్దిగా కస్టర్డ్ వేసుకుంటూ ఒకదానిపైన ఒకటి పెట్టి, మళ్ళీ కస్టర్డ్ వేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి అలాగా ఫుల్గా నింపేసేయండి. నింపేసిన తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నా దగ్గర అయితే జీడిపప్పు ఉంది. జీడిపప్పు ముక్కల్ని అలా పైన వేసేసాను. కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసేసాను. వేసేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. అబ్బా కూల్గా ఎంత టేస్ట్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. పిల్లలకి అప్పుడప్పుడు ఎలా చేసి పెట్టండి, చెయ్యండి. వాళ్ళకి నచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అది వేస్తుంటాం కదా, బ్రెడ్ కూడా ఐస్ క్రీమ్లా అనిపించిద్ది కొద్దిగా. అందుకని వాళ్ళు కూడా ఇష్టపడిపోతారు, తినేస్తారు. కూల్గా ఉంది. సండే అయితే దమ్ బిర్యానీ కూల్గా బ్రెడ్ కస్టర్డ్ కూడా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. నేను ఎలా చేశాను అన్నది కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో వెయ్యిగా మిగిలిన కస్టర్డ్ ఉంటుంది కదా, కస్టర్డ్ని అందులో కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు బాగా కచ్చాపచ్చగా చేసి ఐస్ క్రీమ్ హౌస్లో వేసేయండి. కుల్ఫీలా రెడీ అయిపోతుంది. సేమ్ కుల్ఫీ టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసేయండి. ఒక్క దెబ్బకి రెండు పిట్లు అన్నట్టు బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయిద్ది, కుల్ఫీలు కూడా రెడీ అయిపోతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి. చాలా బాగుంది. నచ్చితే కుల్ఫీలు కూడా అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మీకు నచ్చిందనే నేను అనుకుంటాను. ఖచ్చితంగా ట్రై చేసేయండి. చూసారా, కొబ్బరి జీడిపప్పు వేయగానే అసలు ఎంత బాగుందో. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కూల్ అయిన తర్వాత అసలు స్పూన్తో ఇలా తీస్తుంటే జ్యూసీగా వచ్చింది. నేను ఆ క్లిప్పు అది పోయిందండి. తీసి బౌల్లో కూడా వేసి పెట్టాను. ఏమైందో తెలీదు. ఆ క్లిప్ అయితే పోయింది. ఇంకెలాగే పెట్టాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, మిగిలింది కదా కొద్దిగా బ్రెడ్ కస్టర్డ్ చేయగా, ఆ మిగిలిన దాన్ని చూడండి. నేను ఇదిగో ఐస్ క్రీమ్ చేసేది అందులో వేసేస్తున్నాను. మొత్తం ఎన్ని అవుతాయో అన్నీ వేసేసాను. నేను జీడిపప్పు కొబ్బరి వేసుకున్నాను. నా దగ్గర బాదం పప్పు అది లేదండి. జీడిపప్పు కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి అందులో పోసేసాను. ఎన్ని అవుతాయని నాకైతే మొత్తం వచ్చినాయి. వాటికి 8 ఉంటాయి. 8 ఐస్లు అవుతాయి. 8 దీంట్లో వేసేసాను. సరిపోయింది. నిజంగా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.